నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ కుమార్ ఏకే. నేను మీ అరుణ స్వర్ణలత. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఫ్రెండ్స్, ఇవాల్టి మన వీడియో వచ్చేసి ముఖ సౌందర్యాన్ని, కేశ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచేటువంటి ఒక అద్భుతమైన పచ్చడిని తయారు చేస్తున్నామండి. అంతేకాదండి, అద్భుతమైనటువంటి రుచితో అద్దిరిపోయేటువంటి పచ్చడి అండి. ఈ అద్భుతమైనటువంటి పచ్చడిని వారంలో కనీసం ఒక్కసారైనా చేసుకొని తినాల్సిందే అండి. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మరి ఇంకెందుకండి ఆలస్యం, పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు, వాటిలోని పోషక విలువలేంటో తెలుసుకుందామా? మరి ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే గుడ్ ఇన్ఫర్మేషన్ని మీరు మిస్ అవుతారు. ముందుగా మనం ఇందులో వేసే పదార్థాలు, వాటి ఉపయోగాలు తెలుసుకుందాము. అప్పుడే మనకు పచ్చడి విలువ తెలుస్తుంది, తప్పకుండా చేసుకొని తినాలనిపిస్తుంది. టమాటో తినడం వల్ల ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్ కే, కాల్షియం ఇవన్నీ ఎముకల్ని దృఢంగా మారుస్తాయి. టొమాటోలో ఉండే పోషకాలు కళ్ళకి మంచిది. టమాటాలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువలన ప్రతిరోజు మనం తినే ఆహార పదార్థాలలో టమాటాను ఖచ్చితంగా తినాలండి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అంటారు కదా. ఉల్లిపాయ సకల వ్యాధులకు నివారిణి అండి. శరీరంలోని బలహీనతలను తగ్గిస్తుంది. కడుపులోని అజీర్తిని తగ్గించి కడుపు నొప్పిని పోగొడుతుంది. మూత్రంలో మంటతో ఇబ్బంది పడేటువంటి వారు ఈ ఉల్లిపాయలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వలన ఈ మూత్రవ్యాధి సమస్య కూడా తగ్గుతుందండి. ఎంతో రుచికరమైనటువంటి ఆకులతో ఉండేటువంటి ఈ కొత్తిమీర జీర్ణక్రియను పెంచుతుంది, మధుమేహాన్ని దూరం చేస్తుంది, మూత్రనాళ సమస్యల్ని దూరం చేస్తుంది, ఇన్సులిన్ తయారీని శరీరంలో పెంచుతుంది. కొత్తిమీరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, శరీరంలో రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది. మిర్చిలో క్యాప్సైసిన్ అనే కెమికల్ పచ్చిమిర్చిలో ఎక్కువగా ఉంటుంది. జలుబు చేసి ముక్కు దిబ్బడగా ఉన్నవారు కాస్త ఘాటుగా తినడం వల్ల ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి ఉండడం వల్ల మూసుకుపోయినటువంటి నాసికా రంధ్రాలను తెరుస్తుంది. విటమిన్ ఇ ఉండడం వల్ల చర్మంలో న్యాచురల్ స్కిన్ ఆయిల్ని ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తుంది. మెంతికూరలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వారికి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనపడకుండా ముడతలను తొలగిస్తుంది. కరివేపాకు ప్రయోజనాలు తెలియక చాలామంది కరివేపాకును తీసిపారేస్తూ ఉంటారు. కరివేపాకు తినడం వలన కంటి చూపును పెంచుతుంది. వీటిలో ఉండే విటమిన్ సి చర్మ రోగాలకు మంచిది. మనకు ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. చింతపండులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి మన చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ బలపడుతుంది. వృద్ధాప్య వయసు త్వరగా రాకుండా ఇది అదుపులో ఉంచుతుంది. ఫ్రెండ్స్, పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాల ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం పచ్చడిని ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి విధానాన్ని ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ముందుగా మనం వీడియోలో చూపించిన విధంగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అదేవిధంగా కొత్తిమీర తురుము, మెంతికూర తురుము, అలాగే 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా చింతపండును శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పోపు కొరకు మనము ముందుగా ఒక బాండీని హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే పోపు దినుసులను ఇందులో వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త చిటపటలాడుతున్న సమయంలోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని బాగా ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇలా మనం ముందుగానే సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు త్వరగా వేగుతాయండి. 1 నిమిషం పాటు వీటిని హై ఫ్లేమ్లో వేగనివ్వండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలను ఇందులో వేసుకోవాలండి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కరివేపాకును వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు, కొత్తిమీర తురుము, మెంతికూరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. మనకు టమాటాలు మెత్తబడితే చాలు.
మనకు పచ్చడి తయారైపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, వేసుకున్నటువంటి పదార్థాలన్నీ బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని కాస్త చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి అయితే తయారైపోయిందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.